హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిసిఎంజే. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఎప్పుడు రియాక్షన్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చేసేవాడిని, ఇప్పుడు లెంతీ వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? ప్రపంచం అన్నది చాలా స్పీడ్గా పరిగెడుతుంది. చాలా అంటే చాలా. ఎవరు ఎప్పుడు చచ్చిపోతున్నారో తెలియదు, ఎవడు ఎప్పుడు మన మనిషి రివర్స్లో మాట్లాడతారో తెలియదు, రివర్స్గా చేస్తారో తెలియదు, మన మీద ఎలిగేషన్స్ చేస్తారో తెలియదు. దాని అందరినీ ఓవర్కమ్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నెగిటివ్ కామెంట్స్ వల్లే నేను ఇప్పుడు దాకా ఈ వీడియోస్ అయితే చేయలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ చేసే ప్రతి ఒక్కరిని నా ఛానల్ ద్వారా వెల్కమ్ చేస్తున్నా. మీ నెగిటివ్ కామెంట్స్ పెట్టండి. మీరు ఎంత నెగిటివ్ కామెంట్స్ పెడతా నేను తీసుకోగలిగితే నేను ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి నాకైతే తెలుస్తాం అనేది, దానికోసం వీడియో చేస్తా ఉన్నా. ఇప్పటి నుంచి బిగ్ బాస్కి సంబంధించింది కానీ, లేకపోతే మన సొసైటీలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కానీ, కొన్ని కాదు ప్రతి ఇన్సిడెంట్స్ గురించి కానీ, ప్రతి గురించి అయితే నేను ఈ రోజు నుంచి అయితే మాట్లాడతాను. అలాగే లెంతీ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసమే నార్మల్ టీషర్ట్ అండ్ హెయిర్ కూడా సరిగ్గా చేసుకోకుండా అయితే వచ్చాను. ఆ ఫ్రీనెస్ ఉండాలి. ఇప్పుడు కెమెరా అంటే భయపడతా ఉన్నాను కదా, ఆ ఫ్రీనెస్ కోసం అని చెప్పేసి ఇప్పుడు కెమెరా ముందు రిపీటెడ్గా నేనైతే ఫేస్ చేస్తూ ఉంటాను. సపోర్ట్ చేసేవాళ్ళు చాలా థ్యాంక్స్, సపోర్ట్ చేయండి. అలాగే అండ్ నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఇంకా థ్యాంక్స్, నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉండండి. ఆ నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడే నాకేంటంటే ఇంకా ఆ నెగిటివ్ కామెంట్స్ తీసుకోగలగాలి. చాలామంది యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేయరో తెలుసా? సో ఆ నెగిటివ్ కామెంట్స్ తీసుకోలేని వాళ్ళు. అండ్ నేను ఒక్కనే కాదు, ఇప్పటికీ ఎన్ని వీడియోస్ చేసి ఎన్ని ల్యాక్స్ మంది ఉన్నా కానీ జాగ్వర్ అన్న నెగిటివ్ కామెంట్ వస్తే తీసుకోలేడు. ఆయన నాకు కూడా ఫోన్ చేసి ఏంటి చేసి మనం ఏం చేసాం ఏంది నెగిటివ్ కామెంట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అన్న కూడా తీసుకోలేకపోతా ఉన్నారు. అన్న మీకు అందరి ముందు చెప్తా ఉన్నా, మనం నెగిటివ్స్ తీసుకోవాలన్నా నెగిటివ్స్ చాలామంది చాలా రకాలుగా చేస్తామంటారు. సో ఆ నెగిటివ్స్ మనం తీసుకొని దాన్ని అసలు పట్టించుకోకూడదు. ఇప్పుడు దాకా పెద్ద స్టార్స్ కానీ, పెద్ద యూట్యూబర్స్ కానీ, లేకపోతే ఎవరైనా కానీ ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యారంటే దానికి కారణం నెగిటివ్ కామెంట్స్ తీసుకోవడం వల్లే. ఒకప్పుడు దీప్తి సునైన, షణ్ముఖ్ జశ్వంత్, లేకపోతే ఇప్పుడు అందరికి హెల్ప్ చేస్తున్నా ఉన్నాడు. అందరికీ హెల్ప్ చేస్తా ఉంటే కూడా ఇప్పుడు ఇంత నెగిటివిటీని మూట కట్టుకుంటా ఉన్నాడు మన హర్ష సాయి అన్న. సో వీళ్ళందరూ నెగిటివిటీ తీసుకున్న వాళ్ళే. మాకు తెలియదు వెనకేం జరుగుతుంది అన్నది మనకు తెలియదు. బట్ మనం ఏదైతే చూస్తామో అదే నిజం అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా. సో దానికి సంబంధించి మనం వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం, హర్ష సాయి కానీ ఎవరైనా కానీ. సో నాన్ వేసిన ఏదన్నా ఫ్రాంక్గా చెప్పేస్తాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మామూలు మీద చెప్పేస్తాడు. అందరికి రాగానే ఏమి అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అది రాదు. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాలంటే, కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సపోర్ట్ ఎవరికి చేయడం. ఒక వీడియో చేస్తాడు కానీ పద్దాకల వీడియోస్ ఎవరైనా చేస్తూ ఉంటారా? సో నా గొంతు ఇలా ఉందనుకోకండి. నిన్న పవర్ పవన్ కళ్యాణ్ బర్త్డే కదా, దానివల్ల గొంతు అయితే పోయింది. సో నేను ఒక్క హీరో వైపునే కాదు, యాజ్ ఏ యూట్యూబర్గా ఉన్నప్పుడు నాకు పవన్ కళ్యాణ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. మిగతా వాళ్ళందరూ కూడా నేను అభిమానిస్తాను, మిగతా వాళ్ళందరూ కూడా నేను ఇష్టపడుతూ ఉంటాను. సో గైస్, ప్రతి ఒక్కరు అంటే అందరు హెల్ప్ చేయరు నాకు తెలుసు, అందరూ సపోర్ట్ చేయరు. ఎవరైతే కింద నెగిటివ్ కామెంట్స్ పెడతారో ఒక్క వీడియో మీరు కెమెరా ముందు పెట్టుకొని చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతా ఉండిద్ది, ఓ కెమెరా ముందు ఫేస్ చేయడం ఎంత కష్టమా అని చెప్పేసి. ఇప్పుడిప్పుడే నేను అలవాటు చేసుకుంటా ఉన్నాను. ఇదంతా నాకు ఒక ప్రాక్టీస్ సెషన్ అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడు నుంచి చెప్తున్నాను కదా, బిగ్ బాస్కి సంబంధించింది లేకపోతే ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగినా కానీ లెంతీ వీడియోస్ హ్యాపీగా చేస్తాను. వీడియోస్ మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టండి, నేను డిలీట్ చేయను. నెగిటివ్ కామెంట్స్ పెట్టండి. ఆ నెగిటివ్ కామెంట్స్ ఏ రకంగా నెగిటివ్ పెడుతున్నారో అదే మీరు. కొంతమంది యూట్యూబర్స్ని చూసారు లైవ్ వీడియోస్లో కూడా నెగిటివ్ కామెంట్స్ అని కూడా వాళ్ళు అంటే పొగుడుతూ ఉంటారు. ఓ మంచిది, తప్పు అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు నెగిటివ్ కామెంట్ చూడగానే కింద అన్న వాడు ఎట్లా చేస్తున్నాడని చెప్పేసి తిట్టంగానే ఎవరైతే ఉంటారో యూట్యూబర్ ఆయన వచ్చేసరికి పెట్టనండి బ్రో, ఏం కాదు, ఇబ్బంది ఉండదు, అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆయన ఎంత హార్డ్గా తీసుకుంటే అంత స్ట్రాంగ్ అయిపోతాడు అన్నది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు నేను ఇట్లా రావడానికి కూడా నేను ఒక స్ట్రాంగ్ రీజనే ఉంది. తమ్ముడు అని అంటారు, అన్న అని అంటారు, పెట్టాల్సిన దగ్గర గట్టిగా పెడతారు. సో ఎవరిని నమ్మద్దు. ఈ సొసైటీ ఏంటంటే ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పినట్టు చాలా అడ్వాన్స్డ్గా ఉంది. బ్రహ్మం గారు చెప్పిన కళ్ళ ముందు తొందరగా వచ్చేస్తూ ఉండే. ఇప్పుడు మీరు బయటికి రావాలబ్బా. మీరు అంటే యూట్యూబ్ వీడియో చేయాలనుకుంటే రాండి, ఎవరికి భయపడద్దు. లేదు ఏదన్నా వెళ్ళి హెల్ప్ చేయాలంటే చేయండి, ఎవరికి భయపడద్దు. సో ఇది ఒక ఇంట్రాక్షన్ వీడియో గైస్. ఈ రోజు నుంచి ఫుల్ లెంత్ వీడియోస్ వస్తాయి. అండ్ నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను వీడియోస్ చేస్తాను. లైక్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ నాతో ఉండేవాళ్ళు ఫేక్ అకౌంట్లు పెట్టుకొని కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకు ఒక స్టేజ్కి రాగానే వాళ్ళే మనం పడతా ఉంటారు, వాళ్ళే మనకు వస్తూ ఉంటారు. కన్సిస్టెన్సీ అయితే మిస్ అవ్వకూడదు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. జై హింద్.